హాయ్ అండి. ఈ పైపింగ్ క్లాత్‌లు రివ్యూ చేయమని చాలామంది అడుగుతున్నారు. దీన్ని ఎలా కుట్టాలా అసలు యూజ్ అవుతుందని. 80% వరకైతే యూజ్ అవుతదండి. చాలా బా వస్తది. నేను ఆల్రెడీ కుట్టాను. వీటి మీద నేను డ్రెస్సులు గానీ, బ్లౌజులు గానీ. సో, మనకిలా కాంబో ఉందండి. మొత్తం అన్ని కలర్స్ ఉంటాయన్నమాట. గోల్డ్ ఉంది, లైట్ గోల్డ్, డార్క్ గోల్డ్, బ్లూ, పింక్, గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయి. దీనికి నెక్‌కి ఎలా కుట్టాలి, అదేవిధంగా హ్యాండ్‌కి ఎలా కుట్టాలి, అది కూడా ఇన్విజిబుల్‌గా ఎలా కుట్టాలో కూడా మీతో చూపిస్తాను. సో, నేనైతే ఇప్పుడు ఒకటొచ్చేసి గోల్డ్ తీసుకుంటాను. గోల్డ్ అయితే మనకి అన్నిట్లికి యూజ్ అవుతది కదా! సో, పింక్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ బాగుందండి. సో, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఏదైనా క్లాత్ తీసుకొని దాని కింద పెట్టేసుకొని మధ్యలో మనకి థ్రెడ్ పెట్టేసుకొని దీనిపైన లైనింగ్ క్లాత్ పెట్టండి. ఇన్విజిబుల్ అనమాట. చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో, సూపర్ ఫినిషింగ్. దీనికి అసలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నెక్కి చూపిస్తాను. రౌండ్‌గా కట్ చేశాను. కానీ లైనింగ్ క్లాత్‌ని మాత్రం క్రాస్‌గా కట్ చేసుకోండి. ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కింద ఒరిజినల్ క్లాత్, మధ్యలో మనకి పైపింగ్ క్లాత్, దీనిపైన క్రాస్‌గా కట్ చేసిన పీస్ పెట్టేసుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళండి. ఇలా కుట్టేసి వదలకూడదండి. టక్స్ ఇచ్చుకోవాలి. లేదంటే పైకి ఎత్తేస్తదనమాట. ఇలాగ ఫోల్డ్ చేసేయకూడదు వెంటనే. ఇక టక్స్ ఇచ్చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని చక్కగా ఐరన్ చేసుకుంటే మీకు రౌండ్ నెక్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తది. కావాలనుకుంటే కింద ట్యాగ్ చేసింది తీసుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో చూసి